ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సరే, సీటెట్ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా సీటెట్లో 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లకు ఎవరు ఎలిజిబుల్, సిలబస్ ఏంటి, చదవాల్సిన పుస్తకాలు ఏంటి, ఈ విషయాలు ఈ వీడియోలో చెప్తున్నా. ముందుగా సీటెట్ పేపర్ 1 గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇంకా దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసే డేట్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో చేసినాను అప్లికేషన్ గురించి. తర్వాత పోయిన సంవత్సరం ఒక మోడల్ ఎగ్జామ్ పేపర్, మొన్న జనవరిలో జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా విత్ కీతో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాను. దీంట్లో మాత్రం సిలబస్, చాలామంది నన్ను సిలబస్ అడుగుతున్నారు, సార్ సిలబస్ క్లియర్గా ఇవ్వండి సార్, ఏ మెటీరియల్ చదివితే మాకు ఉద్యోగం వస్తుంది, అంటే ఈ క్వాలిఫై అవుతాం చెప్పండి అంటున్నారు. సో ఫర్ దిస్ ఇప్పుడు మనకు పేపర్ 1 పేపర్ 2 2 ఉంటాయి సీటెట్లో. కరెక్ట్గా వినండి, దయచేసి నన్ను క్వశ్చన్ అడగాల్సి వస్తే నా టైం వృధా చేయకండి. కరెక్ట్గా విని ఎండింగ్ వరకు కరెక్ట్గా విన్నోళ్ళే క్వశ్చన్ అడగండి. ఎందుకంటే చాలామంది నేను చేసే వీడియో వినరు, మధ్యలో ఏదో ఒక క్వశ్చన్ పడేసి ఆగమాగం పడేసిపోతారు. కానీ మీరు క్వశ్చన్ అడిగినంత ఈజీగా నాకు ఆన్సర్ ఇచ్చే సమయం ఉండదు. ఎందుకంటే ఈరోజు 55-56 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. రోజు 3,000 మంది నన్ను క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి నేను జెన్యూన్ ఉన్న వాళ్ళకి ఆన్సర్, దయచేసి చూసి కరెక్ట్గా ఉన్న వాళ్ళే అడగండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోనా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు పేపర్ 1 గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనకు పేపర్ 1 అంటే ఎవరైతే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచింగ్ చేస్తారో వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. అయితే మరి వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ పూర్తి చేసి ఇంటర్ తర్వాత టీటీసీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలాగే డిగ్రీ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడున్న నిబంధన ప్రకారం కూడా ఎలిజిబుల్. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీతో పాటు బీఈడి ఉన్నవాళ్ళు, డిగ్రీ బీఈడి వాళ్ళు పేపర్ 1 రాయొచ్చు, పేపర్ 2 కూడా రాసుకోవచ్చు, ఓకేనా. రైట్, పేపర్ 1 విషయంలో తీసుకుంటే మనకి ఇంటర్, టీటీసీ ఆర్ డిగ్రీ బీఈడి ఎవరైనా దీనికి రాసుకోవచ్చు. అయితే సిలబస్ ఏముంటుందంటే మనకి ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ. ఆల్రెడీ మీరు టీటీసీలో 30 మార్క్స్కి మీరు సైకాలజీ మీరు అకాడమిక్లో చదువుంటారు కదా, అది ఇక్కడ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అంటే ఓవరాల్గా మీ క్వశ్చన్ పేపర్ అనేది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ విత్ 4 మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్, నో నెగటివ్ మార్క్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని 2 ఉంటాయి, ఓకే. ఇక లాంగ్వేజ్ 1 విషయంలో మీరు చూసినట్టయితే ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా కీలకమండి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనే దానికి ఇక్కడ కొన్ని భాషలు మీకు కనబడుతున్నాయి కదా, ఇందులో ఏవైనా 2 మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్న భాషలు ఏవైనా 2 సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. వాటిపైన మీకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ సైకాలజీ కామన్గా ఉండే క్వశ్చనే. ఇక్కడ లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకోండి లేదా హిందీ తీసుకోండి, అలా మీకు ఇష్టం ఉంది దాంట్లో. ఓవరాల్గా మీకు సైకాలజీ 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, తెలుగు తీసుకుంటే తెలుగు పైన 30 మార్క్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు వచ్చేసి 90 మార్క్స్ ఇక్కడికి అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుండి 30 మార్క్స్ వస్తాయి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి వచ్చేసి 30 మార్క్స్. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్, నో నెగటివ్ మార్క్స్, ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ షుడ్ గో ఇన్ డెప్త్. ఒక్కొక్కసారి మన సిలబస్ని డెప్త్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అంటే టాపిక్స్ ఏమేమి ఉన్నాయి మన సిలబస్లో, ఏమేమి టాపిక్స్ చదివితే పేపర్ 1లో ఉండే టాపిక్స్ ఏందో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం, రైట్. ఇది చాలా కీలకం, ఎందుకంటే సిలబస్ పైన మనకు ఐడియా వచ్చినప్పుడు ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా సాధించవచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నెట్టుకొని రావచ్చు. అందుకే మనం సిలబస్ని ముందుగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. సరే, ఇప్పుడు పేపర్ 1 విషయంలో తీసుకున్నట్టయితే మనకి సీటెట్ సిలబస్లో పేపర్ 1 to 5th క్లాస్ వరకు సబ్జెక్ట్ చెప్పేదానికి ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వస్తుంది. 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఈ 30 మార్క్స్లో 15 మార్క్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్కి ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ పేపర్ టీటీసీ లెవెల్ అయినా కానీ బీఎడ్ లెవెల్లో ఉండేటువంటి సైకాలజీ బుక్ను కంపల్సరీగా చదవాల్సిందే, ఓకేనా. ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ దట్ లెర్నింగ్. అంటే మనకు తెలుసు లెర్నింగ్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది చిన్నపిల్లలు, సైకాలజీలో ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇది చూసుకోవాలి, ఓకేనా. ఇన్ఫ్లుయెన్స్, హెరిడిటరీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ, సిగ్మండ్ ఫ్రెండ్ సిద్ధాంతాలు, ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సోషలైజేషన్ ప్రాసెస్, సోషల్ కానీ వరల్డ్, చిల్డ్రన్, టీచర్, పేరెంట్స్ ప్రాసెస్, పియర్ గ్రూప్ ఎలా ఉంటుంది వాళ్ళ పైన. ఆ తర్వాత పీజెట్ కానీ ఈ కోహెల్బర్గ్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ థియరీ విత్ క్రిటిసిజంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది దీని గురించి. నెక్స్ట్
క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ టైప్స్ వీటికి సంబంధించిన టాపిక్ బీఎడ్లో ఉంటాయి, ఇది చదవండి. లాంగ్వేజ్ అండ్ థాట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ జెండర్ యాజ్ ఏ సోషల్ కాంటాక్ట్, సో జెండర్ రోల్స్, జెండర్ బియాస్ ఇలాంటివన్నీ చూసుకోండి. ఇండివిజువల్ డిఫరెన్స్ ఎమాంగ్ ద లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఇది చూసుకోండి. ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటుంది మనకు బేస్డ్ ఆన్ దట్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ distinction between that assessment of learning and assessment of learning, school based assessments, continuous evaluation ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వశ్చన్ సిస్టమ్ దీన్ని చూసుకోండి. దీనికి ఓవరాల్గా మనకి అప్ టు ఈ టాపిక్లోకి వచ్చేసి 15 మార్క్స్. నెక్స్ట్ 5 మార్క్స్కి వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు నిజానికి నిష్ఠా అనేటువంటి ప్రోగ్రామ్ తయారు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ నిష్ఠాలో ఈ టాపిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. మెటీరియల్ గురించి నేను మీకు చెప్తాను. సో అడ్రస్సింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ దట్ డిసడ్వాంటేజ్ దీనికి సంబంధించి చూసుకోండి. అడ్రస్సింగ్ దట్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈ టాపిక్ చూసుకోండి. అడ్రస్సింగ్ ద టాలెంటెడ్ ఇది చూసుకోండి. చాలామంది పిల్లలు బీఎడ్లో నన్ను ఏమడుగుతారంటే, సార్ బీఎడ్ చేయాలంటే తెలుగు మీడియమే చేయాలి సార్, తెలుగు మీడియం చేస్తేనే మాకు బెటర్ సార్ అంటారు. కానీ క్వశ్చన్స్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ పెడగాగి దీనికి వచ్చేసి మళ్ళీ మనకి 10 మార్కులు ఉంటాయి. దీంట్లో వచ్చేసి చిల్డ్రన్ థింకింగ్ వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ బేసిక్ ప్రాసెస్ దట్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో చిల్డ్రన్స్ స్ట్రాటజీస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, సోషల్ యాక్టివిటీస్ ఈ టాపిక్ చదువుకోండి. నెక్స్ట్ చైల్డ్ యాజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ యాజ్ ఏ ఇక్కడ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్ ఈ టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కానీ కాగ్నిటివ్ ఎమోషన్స్, దెన్ మోటివేషనల్ లెర్నింగ్ ఫ్యాక్టర్స్ ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి సైకాలజీ నుండి ఈ 30 క్వశ్చన్స్ నుండి మనకు వస్తాయి. ఏది ఏమైనా కానీ ఈ 30 క్వశ్చన్స్ నుండి మనం ఖచ్చితంగా తక్కువ 25 ఎబోవ్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకేనా? అయితే మరి మనం ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతామంటే ఈ సీటెట్ ఎగ్జామ్లో కంపల్సరీగా మనం క్వాలిఫై అవ్వాలి అని అంటే దీంట్లో 60% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క. ఓకేనా? 60% వచ్చినప్పుడే మనల్ని క్వాలిఫై కింద తీసుకుంటారు. మరి 65 మార్క్స్ మనకు ఎలా వస్తాయి అంటే 60%, అంటే 60% అంటే నీకు ఎన్ని రావాలి? 90 మార్కులు రావాలి. 150 మార్కులకి 90 మార్కులు వస్తేనే నువ్వు క్వాలిఫై. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అందరికీ 90 మార్కులే రావాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అయితేనేమో కొందరికేమో 90 రావాలి, కొందరికి 75 రాస్తే క్వాలిఫై, కొందరికి 60 అయితే క్వాలిఫై. కానీ సీటెట్ విషయంలో మాత్రం నో ఎక్స్క్యూజ్, అందరికీ 90 మార్క్స్ రావాల్సిందే. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్ పెట్టే టెట్లో మాత్రం రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ దీనికి రిజర్వేషన్స్ వర్తించే విషయం గుర్తుపెట్టుకోండి. అందరికీ సేమ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక లాంగ్వేజెస్ విషయంలో తీసుకుంటే లాంగ్వేజ్ 1 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లు, తర్వాత వెర్బల్ ఎబిలిటీ దానికి సంబంధించిన ప్రోజర్ ఇస్తారు. ఆ తర్వాత ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ విషయంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, మీరు ఏ భాష అయితే తీసుకుంటారో ఆ భాషకి సంబంధించి మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఛాలెంజింగ్ లాంగ్వేజ్ టీచింగ్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ దీంట్లో తీసుకుంటారు. లాంగ్వేజ్ స్కిల్స్, ఇవాల్యుయేటింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్. అందుకే నేను ఏమంటున్నానంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ సైన్స్ ఆ తర్వాత ఇంగ్లీష్ తీసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీరు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ నేర్చుకుంటారు కాబట్టి. లాంగ్వేజ్ 2 విషయంలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో దానిపైన సేమ్ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. ఛాలెంజెస్, ఆ లాంగ్వేజ్ చెప్పడానికి ప్రాబ్లమ్స్ ఏంటివి, డిఫికల్టీస్ ఏంటివి ఇలాంటివి ఇక్కడ అడుగుతుంటారు. ఓకేనా? సాధ్యమైనంత వరకు మీకు బీఎడ్లో ఆప్షన్గా ఉండేటువంటి, డిగ్రీలో ఆప్షన్గా ఉండేటువంటి వాటిని లాంగ్వేజ్గా తీసుకోండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ఇకపోతే పేపర్ 1లో మనకి మ్యాథమెటిక్స్ ఉంటాయి కాబట్టి మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకి కంటెంట్ విషయంలో తీసుకుంటే నెక్స్ట్ జామెట్రీ కానీ, తర్వాత స్పెషల్ అండర్స్టాండింగ్ కానీ, ఆ తర్వాత సాలిడ్స్, నంబర్స్, అడిషనల్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, నెక్స్ట్ మెజర్మెంట్, వెయిట్, టైం, వాల్యూమ్, ఓకేనా, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ ఇలాంటివన్నిటిని చూసుకొని మీరు దీంట్లో తీసుకోండి. ఆ తర్వాత వచ్చి పెడగాజికల్ ఇష్యూస్ విషయంలో తీసుకుంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటికల్, నెక్స్ట్ లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ రీజనింగ్ ప్యాటర్న్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, ఓకేనా, లాంగ్వేజెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఇవాల్యుయేషన్ త్రూ దట్ ఫార్ములా, దట్ ఇన్ఫార్మల్ మెథడ్స్, ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సంబంధించిన పెడగాజికల్ ఇష్యూ 15 మార్క్స్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయంలో తీసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్షిప్, వర్క్, ఆ తర్వాత ప్లే, ఓకేనా, ఎనిమల్స్, ప్లాంట్స్,
ఫుడ్, నెక్స్ట్ షెల్టర్, వాటర్, ట్రావెలింగ్, ఇక థింగ్స్ వి మేక్ అండ్ వి డూ అండ్ డోంట్ మేక్, ఇలాంటివన్నీ కలిపి చూసుకొని ఆ తర్వాత ఇదే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ టీచింగ్ అప్రోచెస్ పైన చూసుకుంటే పెడగాజికల్గా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే ఏంటిది, కాన్సెప్ట్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో వచ్చేసి దీని టీచింగ్ చెప్పే విధానం, లెర్నింగ్ ప్రిన్సిపల్స్, చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటారు, స్కోప్, రిలేషన్ ఎక్కడికి ఉంది, సోషల్ సైన్స్కి ఉన్న రిలేషన్షిప్ అప్రోచెస్ చూసుకోవాలి, యాక్టివిటీస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్, సో ఎక్స్పెరిమెంటేషన్, ప్రాక్టికల్ వర్క్, డిస్కషన్, సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, దీని గురించి టీచింగ్ మెథడ్స్, టీచింగ్ మెటీరియల్స్, టీచింగ్ ఎయిడ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడాను మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఏ బుక్లు ఉపయోగపడతాయి ఇప్పుడు నేర్చుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో సిబిఎస్ఈ నుండే ఇస్తాం అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే మనం సిబిఎస్ఈ పుస్తకాలను చదవాలి. కాబట్టి దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు సిబిఎస్ఈ బుక్స్ కొనుకొచ్చుకోండి. ఓకే, ఇందులో మీకు ఆల్మోస్ట్ ఆల్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వస్తాయి. అయితే ఈ సైకాలజీకి మాత్రం బిఎడ్ అండ్ డిఎడ్ సైకాలజీ బుక్స్ తీసుకొని చదవండి. ఓకే, తర్వాత ఈ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఉన్నాయి కదా, కాబట్టి ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ మెథడ్స్ ఉందో ఈ మ్యాథమెటిక్స్ మెథడ్స్ అనేది మీకు టీటీసీలో టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ అనే టాపిక్ ఉన్నప్పటికీ కూడా బీఈడిలో మ్యాథమెటిక్స్ మెథడ్ చేసిన వాళ్ళ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ ఆ మ్యాథమెటిక్స్ మెథడ్లో చదువుకొని 15 మార్కులు అదే ఉంది కాబట్టి ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయంలో కూడా కొంతవరకు సోషల్ వాళ్ళదైతే చాలా యూజ్ అవుతుంది మీకు. కాబట్టి సోషల్ వాళ్ళ యొక్క మెథడాలజీ, దాన్ని అప్రోచ్ చేసే విధానాలు ఈ బుక్స్ తీసుకోవచ్చు. ఇదంతా లార్జ్గా, సార్ ఇదంతా వద్దు సార్, మేము షార్ట్ కట్లు కావాలి, మాకు డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ కావాలి, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, ఏదో చదువుతాం, వస్తే వచ్చింది పోతే పోయింది, లేదు ఎట్లాగా చదువుతాం అని అనుకునే వాళ్ళు ఉంటే మీకు మార్కెట్లో ఉపకార్ పబ్లికేషన్స్, చాంద్ పబ్లికేషన్స్, ఇలాంటి కొన్ని పబ్లికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో విజేత కాంపిటీషన్, అను పబ్లికేషన్స్, ఓకే, ఆ తర్వాత వచ్చేసి ప్రాగ్మా పబ్లికేషన్స్, ఈ బుక్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇవేవైనా సరే మీరు తీసుకొని చదవాలంటే చదువుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా ఎక్కడైనా మీకు పూర్తి మెటీరియల్ కావాలని మీరు అనుకుంటే నేను చెప్పినట్టుగా ముందుగా అయితే అకాడమిక్ బుక్స్ చదివే ప్రయత్నమే చేయండి. అకాడమిక్ బుక్లలో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, తరోగా వెళ్ళొచ్చు, స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి, నెక్స్ట్ ఎనాలిసిస్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టు గెట్ 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఈవెన్ దో యూ డోంట్ నో యువర్ వాట్ ఇస్ దట్ యు నో మీడియం కూడా నీకు డిఫరెంట్గా ఉన్నప్పుడు మార్కులు సాధించడం చాలా కష్టం మై డియర్స్. సో ఇలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవాలి. రెడీమేడ్ మెటీరియల్ అంటే మహా అంటే క్వాలిఫై అవుతావు, టెట్ క్వాలిఫై కావడం చాలా కష్టం సీటెట్, ఎందుకంటే మైనస్ మార్కు లేదు కానీ క్వశ్చన్ ఎనాలిసిస్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు ముందుగా ఈ బుక్స్ అక్కడ నుండే తెచ్చుకోండి. వీలైతే లాంగ్ టర్మ్లో చదవండి. ఒకందుకు మళ్ళీ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు 1 to 5th క్లాస్ వరకు ఈ సీటెట్ బుక్స్ తీసుకొని చదువుతారో ఇక్కడ టెట్ క్వాలిఫై అయినట్టే కాకుండా రేపు మీరు రాయబోయేటువంటి నవోదయకు, కేంద్రీయ నవోదయకు, డిఎస్సికి, టీఆర్టీకి మీరు సగం ప్రిపేర్ అయినట్టే, ఇంకెక్కువ ప్రిపేర్ అంటే అంటే ఈ ఒకటే ఒక రీడింగ్ వల్ల 2 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా నేను చెప్పినట్టుగా పాజిటివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా, సరే ఇంకా కూడా మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో అంతా విన్న తర్వాత మీరు అడగండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. నేను లైవ్ చేస్తాను, లైవ్లో కూడా రండి, వచ్చి నన్ను అడగండి, అప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.